లేఖన భాగనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఈ దినము ధ్యానము కొరకై యోనా గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా ఆ మాటను శ్రద్ధగా చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనాంగం బహు పశువులను గల నినేవే మహాపురమును విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలుగా నీ పాద చెందుకు మేము చేరి వచ్చి ఉన్నాం. ఇదిగో నాయన, చదవబడ్డ లేఖ భాగము నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ గణనామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నీ లేఖనాలు చెబుతున్నాయి, చెవు గలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించును గాక అన్న రీతిగా అయ్యా, ఇదిగో నాయన ప్రభువా, నీ మాటలను గ్రహించగలిగిన హృదయాన్ని, మనస్సును మాకివ్వండి, వినగలిగిన చెవులను మాకివ్వండి. ఇదిగో నీ పక్షమే నిలబడుతున్న నన్ను నీ ఆత్మతో నింపి అయ్యా, నీ వాక్కులు మీరు వెల్లడిపరచమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన ఆటంకములను, ప్రతి విధమైన గలిబిని, అంధకార దురాత్మ కార్యములను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నిశ్చయముగా నీ ఆత్మ కార్యములు జరిగించి నీ వాక్కును మీరు వెల్లడిపరిచి నీ ఘనమైన కార్యాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవాది దేవుడే యోనాతో మాట్లాడుతూ తెలియచేస్తున్న మాట, యోనాతోటి బహు తేటగా మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, 120,000 కంటే ఎక్కువైన ఈ జనాంగం, కుడి ఎడమ ఎరగని ఈ జనాంగమును, ఈ జనాంగము మీద బహు పశువులు గల నినేవే ఆ మహాపట్టణము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యోనాతో చెబుతూ ఉన్నాడు దేవుడు ఏమనంటే, అయ్యా, ఈ నినేవే పట్టణము ప్రజలు దాదాపుగా 120,000 మంది అయిన ఈ పట్టణం, బహు పశువులు కలిగిన ఈ పట్టణం, ఇదిగో ఇంత జనాంగము కలిగిన ఈ పట్టణం మీద నేను విచారపడవద్దా, జాలి పడవద్దా, దయ చూపొద్దా అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అని అంటే, దయ కలిగిన వాడు, కనికరము కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన వాడు. ఆయన గురించి తెలియజేస్తున్న లేఖనాలు, కోపిస్తూనే వాత్సల్యతను చూపగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోపం అంట ఒక నిమిషం, ఒక రెప్పపాటు మాత్రమే ఉంటుందంట. కానీ ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోపాన్ని ఒక నిమిషం, ఒక రెప్పపాటు కూడా మనము తట్టుకోలేము, భరించలేము. అందుకే ఆయన మన మీద కోపపడక నిత్యము ఆయన కనికరమును, కృపను, దయను చూపుతున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యోనా గ్రంథాన్ని కనుక మనం పరీక్షించగలిగితే, ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి, ఎందుకు యోనాతో ఈ మాట చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, అసలు ఈ యోనా గ్రంథాన్ని కనుక మనం ధ్యానం చేయగలిగితే ఒక శ్రేష్టమైన విషయాలు మనకి వెల్లడపరచబడతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దాదాపుగా ఈ యొక్క గ్రంథం అండి క్రీస్తు పూర్వము 795 ఆ లోపులోని రాయబడిన ఈ గ్రంథం 795, 753 ఆ మధ్యలో రాయబడింది ఈ గ్రంథం. ఈ యొక్క
అషూరు రాజు పరిపాలిస్తున్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను గురించి తెలియచేస్తూ చెబుతున్న మాట, తెలియచేస్తూ రాసిన మాట ఈ గ్రంథం. ఏంటి ఈ గ్రంథంలో ఉన్న ఆ యొక్క విశేషం ఏంటి, ఈ గ్రంథముల గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే శ్రేష్టమైన విషయాలు దీంట్లో నుంచి మనకి బయలుపరచబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క యోనా అనే పేరుకి అర్థము మనం కనుక చూడగలిగితే ఎబ్రీ భాషలో ఈ యొక్క పేరుకి పావురము అని అర్థం ఇస్తూ ఉంది. ఏమని అర్థం ఇస్తుంది? పావురం. యోనా అనే మాటకు అర్థం ఏంటంటే పావురం. అయితే ఈ యొక్క యోనా గ్రంథాన్ని కనుక మనం ఆలోచించగలిగితేనండి, ఈ యోనా గ్రంథము దేని గురించి మనకి తెలియజేస్తుందంటే దీంట్లో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. 48 వచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ యొక్క 4 అధ్యాయములు కలిగిన ఈ యొక్క గ్రంథం ఒక రాబో ప్రజలకు, వచ్చిన ప్రజలకు, అలాగనే అంతకు ముందు గడిచిపోయిన ప్రజలకు అందరికీ వర్తించగలిగినది గ్రంథం. ఈ గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అన్ని జనాంగాలకు వర్తించది ఈ గ్రంథం. వర్తించగలిగిన గ్రంథము ఏంటి అని అంటే యోనా గ్రంథం. ఎందుకు ఈ గ్రంథం అంతగా వర్తిస్తుంది అనే మాట మనం ఆలోచిస్తే, ఈ యొక్క గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు 4 పాఠాలను మనకి నేర్పుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయములో మనం గినక చూస్తేనండి, ఈ మొదటి అధ్యాయములో దేవుడు యోనాకి ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఆజ్ఞ ఇస్తాడంటే, అయ్యో ఈ మహాపట్టణమైన నినేవే పట్టణము దగ్గరికి వెళ్ళి, ఇదిగో వారు చేస్తున్న దుర్మార్గ స్థితి, వారున్న స్థితి, వారు జీవిస్తున్న విధానము బహు ఘోరముగా ఉన్నది. కాబట్టి నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారి స్థితిని గురించి వారికి తెలియచేసి నువ్వు వారికి ప్రకటన చేయి అని మనకి ఈ యొక్క మొదటి అధ్యాయంలో దేవుడు యోనాతో చెప్తాడండి. మనం చదువుతాం. ఆ మాట చదివితే యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో చదివితే అక్కడ ఉంటది, నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైనదిగాను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గస్థితి కలుగునని ప్రకటింపుము. దుర్గస్థితి కలుగునని అంటే మీ మీదకి కీడు రాబోతుంది, మీ మీదకు ఉగ్రత రాబోతుంది అని నువ్వు ప్రకటించు అని దేవుడు ఈ యొక్క యోనాకి ఈ మొదటి అధ్యాయంలో ఈ 2వ వచనంలో ఆజ్ఞ చేశాడు, మాట తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ యోనాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆజ్ఞను నెరవేర్చాలా, ఆజ్ఞను తిరస్కరించాలా? చెప్పాలి, నెరవేర్చాలి. దేవుడు ఒక ఆజ్ఞ, ఒక మాట మనకి తెలియచేసినప్పుడు అది సేవకుడే కానివ్వండి, ప్రవక్తే కానివ్వండి, అంటే యాజకుడే కానివ్వండి, విశ్వాసే కానీ ఎవరైనా కానివ్వండి, ఒక మాట దేవుడు సెలవిచ్చినప్పుడు, ఆజ్ఞించినప్పుడు ఏం చేయాలంటే ఆ మాటను మనము తూచా తప్పకుండా దాన్ని పాటించాలి, నెరవేర్చాలి. ఎందుకు అనంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానిని మనము తిరస్కరించడానికి వీల్లేదు, దాన్ని ఎంత మాత్రమో మనం నెట్టివేయటానికి వీళ్ళే. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, దేవుడే యోనాతో మాట్లాడుతూ ఆజ్ఞ ఇచ్చాడు, వారు నా దృష్టికి ఘోర పాపులైపోయారయ్యా, గనుక నువ్వు వెళ్ళి ఆ మహాపట్టణమైన ఆ నినేవే పట్టణం దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలకు తెలియచేయి, మీ మీదకి ఇంకో దుష్కార్యం, మీ మీదకి కీడు రాబోతుంది అని తెలియచేయని దేవుడే స్వయంగా యోనాతో మాట్లాడినప్పుడు యోనా ఏం చేశాడు తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఏం చేశాడంట యోనా? ఏం చేశాడంటమ్మా?
యెహోవా సన్నిధి 3వ వచనంలో చదివితే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం అండి. తర్షీషుకు పారిపోవాలని ఎక్కడి నుండి? దేవుని సన్నిధి నుండి, దేవుని మందిరము నుండి, దేవుని ఆజ్ఞకు తిరస్కరముగా, దేవుని ఆజ్ఞలను నెరవేర్చకుండా పారిపోదా అని నినేవే పట్టణాన్ని వెళ్ళకుండగా ఈ వ్యక్తి తర్షీషుకి ఒక వాడ, ఆ యొక్క వేరులో, ఆ రేవిలో వాడ ఒకటి ఉంటే, ఇప్పుడు ఆ వాడ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంట? తర్షీషుకి వెళ్ళాలనుకుంటున్నాడు. నినేవే పట్టణమునికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞ ఇస్తే, ఇప్పుడు ఇతడు దేవుని సన్నిధి నుండే పారిపోతూ ఉన్నాడు, దేవుని మందిరము నుండి పారిపోతూ ఉన్నాడు. ఇదిగో నేను ఆ ఆజ్ఞను నెరవేర్చలేదు, నేను వెళ్ళను, నేను పోను అని ఆ యొక్క పట్టణానికి వెళ్ళకుండా ఇతడు తర్షీషుకి పోవటం ప్రారంభిస్తాడండి. ఈ అధ్యాయము మొత్తము కూడా అతను పారిపోవటమే జరుగుతుంది. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవుని సన్నిధిని విడిచి పారిపోవాలని చూస్తాడు, దేవుని మందిరమును విడిచి దూరమైపోవాలని పరుగులెత్తుతాడు. కానీ ఆ పరుగు కుదుముట్టించబడదండి. ఆ పరుగు ఏమవుడు? అతడు తర్షీషుకి వెళ్ళాలని ప్రయాణం చేశాడు, కానీ ఆ తర్షీషుకి వెళ్ళలేకపోయాడు. గల కారణం ఏంటంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు ఇదిగో ఈ పట్టణానికి వెళ్ళాలి, నినేవే పట్టణానికి వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాటను త్రోసివేసి, దేవుని ఆజ్ఞను త్రోసివేసి దేవుని సన్నిధి నుండే పారిపోతూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అనేక మంది జనాంగం, అనేక మంది ప్రజలు కూడా ఇదే చేస్తున్నారు. దేవుని మందిరములో దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు తెలియజేస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడి విధేయులై దేవుడు చెప్పినట్లుగా చేయకుండా దేవుని మాటను విడిచి ఇదిగో దేవుని మందిరానికి దూరమయ్యి ఇదిగో వారు తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. తమకు నచ్చినట్లుగా జీవించాలని, తమకు నచ్చినట్లుగా బ్రతకాలని, దేవుని మందిరమును విడిచి ఇదిగో దూరం అవ్వాలని దూరం అవుతూ అనేక చోట్లకి పరుగులెత్తుతూ ఉన్నారు. ఈరోజు దేవుని ఆజ్ఞకు లోబడకుండా జీవించాలని చూస్తున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా జీవిస్తే ఇదిగో ఈ యొక్క నినేవే పట్టణపు వెళ్ళవలసిన ఈ యొక్క యోనా నినేవే పట్టణం వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళటానికి సిద్ధపడితే, ఇప్పుడు దేవుడే ఆ మధ్యలో ఆ ప్రయాణాన్ని ఆపివేశాడండి. ఆ మధ్యలో ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇక వాడ ఎక్కారు. వాడ ఎక్కిన తర్వాత వాడ బయలుదేరింది, సముద్రము మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మహాగాలి, భూకంపంలో అక్కడ మహాగాలి లేచిందంట. ఇగో అక్కడ అలలు పొంగుతున్నాయంట, వారి మీద కొడుతూ ఉన్నాయంట. ఇప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా తల్లడైపోతున్నాడు. ఆ వాడ యజమానుడు, ఆ వాడలో ఉన్న వారందరూ కూడా ఏంటి కీడు, ఏంటి సంభవం, అయ్యో మనం ఈ దీంట్లో చనిపోబోతున్నామే అని అందరూ దిగులు చెందుతుంటే ఇతడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళంట ఒక దిగువన వాడ దిగువన అతడు హాయిగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. దేవుడు అమ్మా యోనా దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఇప్పుడు ఇతడు ఇక ఆ వాడలోనికి వెక్కి హాయిగా గాఢ నిద్రపోతున్నాడంట. ఇప్పుడు గాఢ నిద్రపోతుంటే ఆ యొక్క వాడ యజమానుడు చూసి, ఒరి నిద్రపోతా లే, అక్కడ అదే మాట ఉంది, ఓయి నిద్రపోతాను అక్కడ ఏమనుంది? ఓయి నిద్రపోతా లే, ఇదిగో వాడ మీదకి ఇదిగో అలలు కొడుతూ ఉన్నాయి, ఈ అలల చేత మనం చనిపోబోతున్నావు, ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు? సోమరిపోతులాగా ఇంకెందుకు నిద్రపోతున్నావు? లెగిసి ఇదిగో నీ దేవుడిని ఏడుకో, బ్రతికించుమని వేడుకో, కాపాడమని వేడుకో, ఇదిగో విడిపించుమని వేడుకో, బతులాడు
అని ఆ వ్యక్తి చెప్తాడండి. చెప్పినప్పటికీ కూడా ఇతడు ఏమాత్రం ప్రార్థన చేయక వాడితో అలాగూ చూస్తూ ఉంటే ఆడ మహా అలలు రేగుతూ బహుగా వారి మీద కొడుతూ ఉంటే ఇక వారిలో ఉన్న ఆ యొక్క వాడలో ఉన్న ప్రతి వస్తువును కూడా తీసివేసి నీళ్ళలో వేస్తూ ఉంటారు. ఎన్ని వేసినా కూడా ఆ యొక్క అలలకి అది కొట్టుకుంటూ ఉంటుందండి పడవ. అప్పుడు ఇది ఎందుకు సంభవించింది, ఈ కీడు ఎందుకు మనకు సంభవిస్తుందని ఆ వాడలో ఉన్న వారందరూ ఏం చేస్తారంటే సీటీలు వేసుకుంటారు. ఏమేస్తారు? సీటీ వేస్తారు. అంటే ఎవరి పేరు మీద వస్తుంది, ఎందుకు ఈ కీడు మనకి సంభవించిందని ఆ వాడలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి సీటీలు వేస్తే ఆ సీటీ ఎవరి మీద వచ్చింది అని అంటే యోనా పేరు మీద వచ్చింది. ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. అప్పుడు యోనాని పిలిచి వీళ్ళు అడుగుతారు, అయ్యో అసలు నీవెవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ వ్యాపారం ఏంటి, నీ కథ ఏంటి, నీ వ్యవహారం ఏంటి చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఈ పడవ ఎక్కావు, నువ్వు ఎందుకు ఈ పడవలో వస్తున్నావు, అసలు నీ వ్యవహారం ఏంటి చెప్పు అని ఆ యొక్క వాడలో ఉన్న వారందరూ కూడా అడిగారండి. అడిగితే అప్పుడు ఆ యొక్క యోనా చెప్తాడండి. యోనా చెప్తాడు, చూడండి 9వ వచనంలో మనం చదివితే, అప్పుడు వారితో ఇట్లా నేను ఎబ్రియుడును సముద్రమునకును భూమికిని సృష్టికర్తయగు ఆకాశమందు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. చూడండి ఏమన్నాడట, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయగు దేవుడు, ఆకాశమందున్న దేవునికి నేను భయపడువాడును, యెహోవాకు నేను భయపడు వ్యక్తిని, నేను ఫలాని వాడును, నేను ఎబ్రియుడును అని తెలియజేశాడండి. తెలియజేసినప్పుడు మరి నువ్వు అలాంటి వాడివైతే, నువ్వు దేవునికి భయపడేవాడివైతే, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగిన వాడివైతే ఈ కీడు ఎందుకు సంభవిస్తుంది? ఈరోజు అదేనండి, చాలా మంది నేను దేవునికి భయపడేవాడిని, నేను భక్తి చేసేవాడిని, నేను అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అని చెప్పుకుంటారు. కానీ నీకు వారి మీదకి కీడు ఎందుకు వస్తుంది? ఈరోజు ఎందుకు కీడు ఒక వ్యక్తి మీదకి సంభవిస్తుంది? ఈరోజు ఎందుకు ఆశీర్వాదం రాకుండా కీడే సంభవిస్తుంది? మేము భయభక్తులు కలిగిన వారమయ్యా, మేము అది కలిగిన వారు, ఇది కలిగిన వారు, మా దేవునికి అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం అని చెప్పుకుంటున్నా వీరి మీదకి కీడు ఎందుకు వస్తుంది? ఈరోజు ప్రతి వ్యక్తి మీదకి కీడు రావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే చెప్పుకోవడానికి ఏమని చెప్పుకున్నారంటే మేము భక్తి కలిగిన వారము, భయము కలిగిన వారము అని అంటారు. కానీ ఇగో వాస్తవంగా భయము భక్తి లేనివారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి లేక జీవిస్తూ ఉన్నారు. భయము భక్తి లేకుండా భక్తి గలవారు అని చెప్పుకుంటున్నారే కానీ పేరుకేవారు వాస్తవంగా క్రియల్లో లేదు. ఈ యోనా పరిస్థితి కూడా అదే. ఈ వాస్తవంగా ఎదురేమంటే నేను యెహోవా యందు భయభక్తులు గలవాడిని అని చెప్పుకుంటున్నాడు. కానీ యెహోవా ఆజ్ఞకు లోబడి, యెహోవా ఆజ్ఞకు విధేయుడై, దేవుడు చెప్పిన మాటకు లోబడి జీవించకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా తను జీవించడం ప్రారంభించాడు. అప్పుడు ఏమైంది అంటే, మరి ఎంత భయపడేవాడు అయితే ఈ సంభవం ఎందుకు వస్తుంది అని ఆ ప్రజలు అడిగారండి. అడిగితే అప్పుడు చెప్తాడు, ఇదిగో నా దేవుడు నన్ను ఇలాగెలవన్నాడయ్యా, నేను ఇలాగొచ్చాను, ఇదే నేను చేసిన తప్పు అని చెప్తాడు. అప్పుడు అంటాడు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగితే ఇప్పుడు అతడు అంటాడు, యోనా అంటాడు, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నట, ఎత్తి నన్ను ఈ సముద్రంలో పడవేస్తే ఇదిగో ఈ తెగులు ఆగిద్ది, ఈ కీడు ఆగిద్ది, మీకు ఏ ఇబ్బంది కలగదో, మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుందని అప్పుడు చెప్పిన తర్వాత ఈ మొదటి అధ్యాయంలోనే అతని ఎత్తి ఆ సముద్రంలో పడేస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మొదటి అధ్యాయంలోని ఈ సమర్పణ అండి, అంటే దేవుని సన్నిధిని విడిచి పారిపోతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ సముద్రంలో పడవేసిన తర్వాత ఆ సముద్రంలో పడవేసిన తర్వాత ఒక మత్స్యము అనగా ఒక పెద్ద చేప, తిమ్మకిలో చేప ఒకటి వచ్చి అతన్ని మింగిద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవ అధ్యాయంలో జరిగే సందర్భం ఏంటి అంటే, ఆ మత్స్యము ఎప్పుడైతే అతన్ని మింగిద్దో ఇప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ యొక్క చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడండి ప్రార్థన?
అమ్మా చేప కడుపు ఇంట్లో కాదు, కొండల్లో కాదు, అడవుల్లో కాదు, ఇంకెక్కడో కాదు, చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఇప్పుడు ఆ యొక్క చేప కడుపులోనే తను ఉన్నాడు, తనకి ఆ మార్గం లేదు, గమ్యం లేదు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నన్ను విడిపించండి, నన్ను క్షమించండి, నువ్వు మహాదేవుడు, మహాగణుడు, నువ్వు ఎక్కడైనా ఉండి నా ప్రార్థన, ఆయన ప్రార్థన ఎక్కడ నుండి చేసినా వింటాడు. అందుకే ఇక్కడ ఇతడు మాట్లాడతాడు, అయ్యా నువ్వు ఎక్కడుండి పాతాళలో ఉండి ప్రార్థన చేసినా నువ్వు వింటావయ్యా, ఇదిగో నా ప్రార్థన ఆలకించండి అని 2వ అధ్యాయంలోని ప్రార్థన సందర్భం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 1వ అధ్యాయంలో ఏంటి? దేవుని సన్నిధి నుండి పారిపోవడం. 2వ అధ్యాయంలో ఏంటి? చేప కడుపులో ప్రార్థన చేయడం. ప్రార్థనే ఉంటుంది 2వ అధ్యాయం అంతా. 3వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలోనే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు అతని మీద దయ చూపించి, ఇదిగో మరలా ఆ మత్స్యముకు ఆ దేవుడు ఆజ్ఞ ఇస్తే అది వేసుకు వెళ్ళి ఆ నినెవె పట్టణంలో ఊసిద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడండి? ఆ నినెవె పట్టణంలో ఊసింది, కక్కిన తర్వాత ఈ 3వ అధ్యాయంలో తను ఏం చేస్తాడంటే, ఇప్పుడు మరలా 2వసారి మరలా ఆజ్ఞ వచ్చింది. 3వ అధ్యాయంలో ఏమొచ్చింది? 3వ అధ్యాయంలో మరొకసారి ఆజ్ఞ వచ్చింది దేవుని నుండి. ఏమని వచ్చింది చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినెవె మహాపురమునకు పోయి నేను నీతో తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యుము. దేవునికి మహిమ కలుగును గాక. మరలా రెండోసారి ఆజ్ఞ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇదిగో ఈ మహాపట్టణం, ఈ నినెవె మహాపట్టణం, ఇదిగో దాదాపుగా 40 రోజుల్లో నేను దీని మీద కీడు, అక్కడ సంఖ్య కూడా ఇవ్వడింది, 40 రోజుల్లో నేను దాన్ని నశింప చేయబోతున్నాను. మనం 4వ అధ్యాయంలో చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, యెహోవా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము మంత దూరము సంచరించుచు ఒక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, 40 దినములకు ఈ నినెవె పట్టణము నాశనం అవుతుందని ప్రకటన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పాడు, 40 రోజుల్లో నేను ఈ పట్టణం, 40 రోజుల తర్వాత ఈ పట్టణాన్ని నేను హతము చేయబోతున్నాను, దీని మీదకి నేను కీడు రప్పించబోతున్నాను. ఎందుకు అనంటే, వీరు నా దృష్టికి బహు ఘోరులుగా ఉన్నారు, బహు పాపులుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు గనుక ఈ మహాపట్టణం, ఈ నినెవె మహాపట్టణమును నేను హతము చేయబోతున్నాను అని యోనాకు తెలియజేస్తే, యోనా వెళ్ళి ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఒకసారి దెబ్బతిన్నాడు కదా. 1వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి దేవుని సన్నిధికి పరుగులెత్తి దూరంగా ఉరుకుతున్నాడు కదా. 1వ అధ్యాయంలోని ఉరికాడు, 2వ అధ్యాయంలోని ప్రార్థన చేశాడు చేపలకు, 3వ అధ్యాయంలోని ఇప్పుడు వేరే దిక్కు లేక, వేరే ఆధారం లేక, ఇక నేను ఎక్కడికి పోయినా నన్ను తీసుకొచ్చి పడేస్తాడు, నాకు మరొక దిక్కు లేదు. ఎందుకు అనంటే, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన ఆజ్ఞకి నేను దూరం అయ్యాననుకో, ఆయన మాటకి దూరం అయ్యాననుకో, ఆయన మరలా నన్ను తీసుకొచ్చాడు వేయగలడు, లేకపోతే ఇంకేమైనా చేయగలడు, ఆయనకి అసాధ్యం ఏంటంటే ఏమీ లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేసాడండి. ఈరోజు ప్రజలందరికీ అసలు ఆ నిర్ణయం వచ్చి చాలా బాగుందని ప్రతి నిజం. ఎందుకు అనంటే, దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా మనం ఎంత దూరము పరిగెత్తినా, మనం ఎంత దూరం ఉరుకులు పెట్టినా, ఇదిగో ఆయన చిత్తానికి నువ్వు ఎంత వ్యతిరేకంగా, ఆయన చిత్తము నీ పట్ల ఎంత కలిగి ఉన్నప్పటికీ నువ్వు ఎంత దూరమైనా ఎలాగైనా నిన్ను తీసుకొచ్చి అక్కడ కట్టగలడు. నువ్వు ఎంతగా పరుగులెత్తు, నువ్వు ఎంతగా దూరం కావాలని చూడు, కానీ ఆయన నీ పట్ల ఒక చిత్తము, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటే, నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత దూరం అవ్వాలని చూసినా ఆయన తీసుకొచ్చి నిలబెడతాడంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తాన్ని ఆయన ఏం చేసుకుంటాడు?
నెరవేరుస్తాడు. నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా వెళ్ళాలని పరుగులెత్తాలని చూసినా ఆయన ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఆయన ఎలాగో బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాడు, ఎలాగో నచ్చ చెప్పాలో నచ్చ. ఫస్ట్ బాగానే చెప్తాడు దేవుడు. దేవుడు ఏం చెప్తాడు? నాన్న రే కన్నా బుజ్జి రే నాన్న ఇచ్చేయని చెప్తాడు. మంచిగా విన్నావా మంచితనంగానే ఉంటుంది. మంచిగా మంచిగా చేసావా పర్లేదు, నా కుమారుడు మంచిగా చేశాడని దేవుడు సంతోషిస్తాడు. మంచిగా నాన్న బుజ్జి కన్నా అని చెప్పినప్పుడు ఏం లేదనుకో, ఆ తర్వాత ఏం చేస్తాడు? ఒక కర్ర పెట్టుకుంటాడు. కర్ర పెట్టుకొని ఒక వాత పెడతాడు. ఒక వాత పెట్టి నాన్న ఇదిరా అని అంటే అప్పుడు మాట్లాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనం మంచిగా చెప్పినప్పుడు మాటను, నాన్న బుజ్జి కన్నా అన్నప్పుడు మాటను, వాత పడితేనే మాట. నిజమండి, ఈరోజు ప్రతి మనిషి కూడా అంతే. వాత పడిన దాకా వాడు మాట్లాడినట్ల దేవుని మాట. రాండి, దేవుడు నమ్మదగిన వాడు, అద్భుతము చేస్తాడు, ఇదిగో నీ పట్ల ఒక ఘనమైన కార్యము చేస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, ఇదిగో నువ్వున్న స్థితి నుండి విడిపించి ఆ నిత్య రాజ్యము చేర్చగలిగిన దేవుడు ఆయన. ఆ పరలోక రాజ్యానికి నిన్ను అర్హురాలుగా యోగ్యురాలుగా నిన్ను మార్చబోతున్నాడు. ఇదిగో దేవుని యొద్దకు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందు. ఇదిగో నీ స్థితి, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు మార్చబడుతుంది అని తెలియచేస్తే ఈరోజు ఆ మాటను వినకుండా ఆ మాటను తిరస్కరించి తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ప్రారంభిస్తున్నారు. ఒక్కసారి దెబ్బ కొడితే అప్పుడు దేవుని మాటకే లోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచి చెప్తే వినరు. ఈ రోజు మంచి చెప్తే వినే స్థితిలో లేరు. దేవుని మాటను తిరస్కరించే స్థితిలోనే ఉన్నారు. ఇక్కడ మొదటి మాటకి వినలేదు, రెండోసారి చెప్పడం ప్రారంభించాడు. రెండోసారి చెప్పడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు వేరే దిక్కు లేక, వేరే గతి లేక, ఇప్పుడు ఆ మహాపట్నం 3 రోజులంత ప్రయాణం కలిగిన మహాపట్నానికి 1 రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 1 రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళి, ఇప్పుడు ఆ రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇగో ఇప్పుడు ఆ ప్రజలకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో 40 రోజుల్లో 1 రోజు ప్రయాణంతో దూరం చేసి ఇప్పుడు ఆ నినేవే ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఇప్పుడు నినేవే ప్రజలతో అంటాడు, 40 రోజుల్లో ఈ పట్టణము, ఈ మహాపట్టణము నాశనం అవ్వబోతూ ఉంది. ఈ మహాపట్టణము మీదకి కీడు రాబోతుంది. ఈ మహాపట్టణము అగ్ని చేత కాల్చివేయబడి, ఇదిగో తెగులు చేత కాల్చివేయబడిపోతుంది. కాబట్టి మీరు మీ స్థితిని మార్చుకోండి, మీ జీవితాలను సరిదిద్దుకోండి అనే విషయాన్ని తెలియచేసేసి తన వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ వర్తమానం విన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే అండి, అక్కడ మనం చదివితే మనం 5వ వచనం చదివితే, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము సాటించిరి. గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజు నాకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్య వస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అసలు ఈ పట్టణము గురించి ఒక శ్రేష్టమైన విషయం చెప్పదండి. ఎక్కడా లేని, ఏ దేశంలో లేని, ఏ ప్రాంతంలో లేని, ఏ యొక్క చోట కూడా అగపడని ఒక గొప్ప మార్పు అండి ఈ నినేవే పట్టణము ఇంత గొప్ప జనాంగంలో కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రవక్త వచ్చి ఒక్క మాట చెప్తాడా, మీరు నశించిపోతారు అని ఒక్క మాట చెప్పిపోతే ఈ నినేవే పట్టణపు వారందరూ తమ వస్త్రములను చింపుకొని ఇదిగో ఉపవాసం ఉండి, ఇదిగో ఇప్పుడు చెప్తాడు రాజు, ఆజ్ఞ ఇస్తాడు. ఏమనంటే, ఇదిగో ఈ పట్టణంలో ఏ పశువు కూడా మేత మేయడానికి వీలేదు, ఏ పశువు కూడా నీళ్లు తాగడానికి వీలేదు, ఏ మనుషుడు కూడా అన్నం తినడానికి వీలేదు, నీళ్లు తాగడానికి. ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా వారు తమ వస్త్రములు చింపుకొని గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని ఇప్పుడు యెహోవాకు మొరపెడతారు. ఏమనంటే, ఆయన కనికరము కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు, ఆయన మన మీద దయ చూపిస్తారు అని
అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి. ఆ యొక్క 120,000 మంది జనాంగము కలిగిన ఆ పట్టణము ఇగో మీదకి రాబోతున్న కీడు దేవుడు రాకుండగా ఆ పట్టణం మీదకు దేవుని యొక్క మేలు వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ 10వ వచనం చదివితే రాయబడిన మాట, 3వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఈ నినేవే పట్టణపు వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న కీడును దేవుడు చూచి పశ్చాత్తాపుడై, దేవుడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనుద్దేశించిన తను మాట చేసి మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చేయనుద్దేశించిన కీడు చెయ్యక మానెను. చేయనుద్దేశించిన తను మాట చెయ్యక కీడును మానెను. ఆ కీడు మానేశాడు. అంటే దేవుడు వారికి ఏం చేయాలనుకుంటున్నాడు? కీడు చేయాలి, వారి మీదకి కీడు రాపించాలి, ఆ పట్టణాన్ని మొత్తాన్ని హతం చేయాలని ఆయన చూస్తే, ఇప్పుడు ఆయన రాపించాలి అనుకున్న కీడు రప్పించక వారి మీద ఏం పడుతున్నాడు అంటే పశ్చాత్తాపడుతున్నాడు. వారి పట్ల పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో అందరూ మొరపెడుతున్నారని వారి మీద కనికరం పడ్డాడంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంటే అండి, ఇదిగో మేము అభాగ్యులమయ్యా, పాపులు మమ్మల్ని క్షమించండి అని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన క్షమించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మొదట అధ్యాయులు ఏం చేశారు? దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. 2వ అధ్యాయంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో దేవుని ఉగ్రత గురించి ప్రకటిస్తే, ఆ ప్రకటనను బట్టి వారు ప్రార్థన చేస్తే రావాల్సిన కీడు రాకుండా ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును కనుక. ఆమేన్. హల్లెలూయా. 4వ అధ్యాయం వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ యొక్క యోన మాట్లాడతాడు. 4వ అధ్యాయంలో దేవుడితో ఏమంటాడంటే, నాకు తెలుసు నువ్వు వాళ్ళు ప్రార్థన చేస్తే, నువ్వు వాళ్ళని పాదలు కొట్టుకుంటే నువ్వు వాళ్ళ మీద కనికరం చూపిస్తావని నాకు తెలుసు. నువ్వు అలా చేస్తావని నేను అసలు ఈ పట్టణం లేకుండా పోతుందని చెప్పింది. దేవుడు కనికరపడ్డాడు, దేవుడు కటాక్షించాడు, దేవుడు దయ చూపించాడు. ఇప్పుడు ఈ యొక్క యోన అంటాడు, నాకు తెలుసు నువ్వు వాళ్ళ మీద కనికరపడతావని నాకు తెలుసు, నీ పాదాలు పట్టుకుంటే నువ్వు కనికరిస్తావని నాకు తెలుసు, అందుకే నేను పారిపోయింది, నువ్వు అదే చేసావు అని అంటాడు. చూడండి, ఇప్పుడు అతడు దేవుడి మీద కోపడతాడు. ఇక నువ్వు ఆ పట్టణాన్ని ఎందుకు కనికరించావని కోపడితే, అందుకే ఆ మాట కింద 11వ వచనం ఉంది, అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడములో ఎరగని జనాంగం బహు పశువులు గల నినెవే మహాపురమును విషయములో నేను విచారపడవద్దా అని అంటాడు. చూడండి, వారి పట్ల ఏం పడ్డాడంటే దేవుడు విచారపడ్డాడు, కనికరపడ్డాడు, కటాక్షం చూపిస్తున్నాడు. అంటే వారు తప్పు చేసిన మాట వాస్తవమే. వారు కుడి ఎడమలకు ఎరగక వారు ఇష్టపడినట్టు జీవించారు. నా దృష్టికి వారు కీడు చేశారు, ద్రోహం చేశారు, తప్పు చేశారు, వాస్తవే. వారు నా దృష్టికి అనుకూలంగా లేరు, వాస్తవే. వారు నాకు కోపం రేపించారు, వాస్తవే. నేను కీడు రప్పించాలనుకున్నాను, వాస్తవే. నీతో చెప్పిన మాట కూడా వాస్తవే. కానీ వారందరూ ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండి తమ బట్టలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పోసుకొని నా సన్నిధిలో పశ్చాత్తాపడితే నేను వారిని కనికరించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కనికరించుకుండగా ఉంటానా? నేను వారి పట్ల దయ చూపుకుండగా ఉంటానా? అలా ఉండగలను? నేను ఉండలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కన్న బిడ్డల పట్ల ఎవరికంటే ఎక్కువ శ్రద్ధ ఉండేది?
ఇప్పుడు నా కుమారుడు పట్ల ఎవరికి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది? నాకే కదా, నాకే కదా. ఒక పక్కన వాళ్ళకి ఉంటుందా? ఉండదు. ఒక పక్కన వాళ్ళు తప్పు చేస్తూ చూశారనుకో, వారు అసహించుకుంటారు. కానీ నేను అసహించుకోగలుగుతానా? అసహించుకోను. కోపడతాను కానీ అసహించుకుంటానా? కీడు చేయాలనుకుంటాను కానీ చేస్తానా? ఇప్పుడు వాడు చేసిన తప్పు అని వాడు తెలుసుకొని వాడు పశ్చాత్తాపడితే వాడిని నేను చేర్చుకోను. మన తండ్రి అంతకంటే దయగలిగిన వాడండి. మన ప్రభువు ఎలాంటి వాడంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, మనం స్తుతిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఇదిగో అయ్యా నేను పొరపాటును చేశాం, నేను తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడితేనండి, ఇదిగో ఆయన దయా వాత్సల్యత కలిగిన వాడంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనికరము కటాక్షము చూపు దేవుడు, ఆయన దయా వాత్సల్యతను దయచే దేవుడు అండి. ఇగో కనికరించు దేవుడు ఆయన ఎంత మాత్రము కూడా తన బిడ్డలో పశ్చాత్తాపడితే ఇదిగో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు దేవుడు అంతే. తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు దేవుడు కోపపడతాడు వాస్తవమే. కానీ తన బిడ్డలైన వారు మొరపెడితే, తన బిడ్డలైన వారు కనిపెట్టుకుంటే, తన బిడ్డలైన వారు చేసిన తప్పు అని తెలుసుకొని ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు దేవుడు. తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి వెనకాడు ఆయన నీ కోసం నా కోసం తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు. తను మన పట్ల కీడు చేయాలని తలంచినప్పటికీ, ఇదిగో మన పట్ల ఇదిగో ఒక కీడు రప్పించాలని ఉద్దేశించినప్పటికీ మనం చేస్తే తన ఆలోచనలు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఈరోజు అది మనకు అర్థం అవ్వట్లేదు, ఈరోజు అది మనకు తెలియట్లేదు. ఇదిగో నా దేవుడు ఎలాంటి వాడంటే, నేను ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని మార్చుకొని నా పట్ల ఘనమైన కార్యం చేయవాడు అని దేవుడిని మనం అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు దేవుడిని మనం అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటున్నాం. అపార్థం చేసుకొని దేవునికి దూరస్తులం అయిపోతున్నాం. దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారు, దేవునికి లోబడవలసిన వారు, దేవునికి విధేయులు కావాల్సిన మనము దేవునికి విధేయులు కాకుండా దేవునికి దూరస్తులం అయిపోతున్నాం. దేవునికి దూరస్తులు అయిపోతున్నాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, తన ఫాదర్ ఎద్దుకు వెళ్ళి మనం మొరపెడితేనండి, ఇగో తన నిర్ణయాన్ని మార్చుకొని మన పట్ల ఘనమైన కార్యం చేయబడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు మనం దేవునికి విరోధముగా నడిచేవేమో, దేవుని దృష్టికి మనము పాపులుగా ఉన్నామేమో, లేకపోతే దేవుని దృష్టికి మనం కోపం రేపించే వారిగా ఉన్నామేమో, దేవుని దృష్టికి మనం దుర్మార్గులుగా ఉన్నామేమో, దేవుని దృష్టికి మనం విరోధులుగా ఉన్నామేమో. కానీ మనము గనుక ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసి మొరపెడితేనండి, ఇదిగో తన నిర్ణయాన్ని మార్చుకొని, ఇదిగో కీడు చేయాలనుకుంటున్న దేవుడు కీడు చేయక మన పట్ల మేలే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇకనైనా మనము దేవుని వైపు తిరిగి, అయ్యా నా పొరపాట్లను క్షమించండి, నా తప్పుదలను క్షమించండి అని నినేవే మహాపట్టణపు ప్రజలు ఎలాగైతే వేడుకున్నారో, ఈ యొక్క 120,000 కలిగిన ఈ పట్టణం, అంత జనాంగం కలిగిన పట్టణం ఎలాగైతే మొరపెడితే దేవుడు కనికరం చూపాడో, ఈరోజు నీవు నేను మొరపెడితే దేవుడు కృప చూపడానికి కనికరం రానివ్వడా? రాణిస్తాడు. ఆయన అంటాడు, నేను విచారపడవద్దా అని అంటాడండి. యోనాతాను అంటాడు, అంతమంది జనంలో నన్ను మొరపెడుతూ నన్ను వేడుకుంటుంటే వారి మీద నేను విచారపడవద్దా? విచారం కలిగి నేను కొనసాగొద్దా? విచారపడతాడు ఆయన. యోనా మీద విచారపడలేదా? పడలేదండి, పడ్డాడు. అగ్ని మీరాడు, తన ఇష్టం వచ్చినట్టుగా పరుగులు ఎత్తాడు, విచారపడలేదా? పడ్డాడు. ఎందుకు అనంటే, పశ్చాత్తాపడితే ఆయన ఎంత మాత్రం కూడా దాటిపోయే దేవుడు కాదు. అలాగనే ఈ ప్రజలందరూ తప్పు చేశారు. వారు చేసిన తప్పును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఏం చేశాడు దేవుడు? వారి పట్ల విచారపడ్డాడు. చేయాలనుకున్న కీడు చేయక వాళ్ళకి ఆ కీడును కుట్టివేశాడు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోగలిగితే, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో మనం వేడుకోగలిగితే, నిశ్చయముగా ఆయన మన పట్ల విచారపడువాడు.
విచారణను చూపేవాడు, ఇదిగో మన పట్ల మేలు చేయగలిగిన దేవుడు ఇదిగో మనతో ఉన్నాడు. ఈరోజు ఆయనని విడిచిపెట్టి మనం ఏమీ కూడా చేయలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 4 అధ్యాయాలలో 4 సందర్భాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. రెండో అధ్యాయం ఏంటి? చాప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. మూడవది ఏంటి? నినేవే పట్టణం మీదకి రావాలనుకున్న కీడు రాకుండా వారు ప్రార్థన చేస్తే ఆపివేశాడు. 4వ అధ్యాయం ఏంది అంటే 4వ అధ్యాయంలోని ఇదిగో యోనాకు తెలియనట్లుగా, ఇదిగో ప్రజలందరికీ అర్థమైనట్లుగా, నేను విచారపడువాడును, నేను కనికరం చూపువాడును, నేను కటాక్షం చూపువాడును అని తన దయను తన కనికరమును దేవుడు తను వెల్లడపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇగో మనం ఒకళ్ళ పొరపడుతున్నావేమో, మనం ఒకళ్ళ పొరపాటుగా మనము దేవుడి మీద పొరపాటుగా ఒకళ్ళు జీవిస్తున్నామేమో, కానీ ఆయన లేఖనాలు చెప్తూనే ఆయన మన పట్ల విచారపడేవాడు, ఆయన మన పట్ల కనికరము పడేవాడు, కటాక్షం చూపువాడు. ఎంత కోపిస్తాడో అంతకంటే ఎక్కువ వాత్సల్యతను చూపువాడు. నేను మొదటే చెప్పాను, ఆయన కోపము నిమిషం కనురెప్ప పాటు ఉంటుంది, ఆయన దయ తరతరములు ఉంటుంది. కాబట్టి ఆయన కోపము మన మీదకి రాకుండా, ఒకళ్ళు వచ్చిన ఆ కోపము తొలగిపోయి ఆయన కనికరం మన మీదకి వచ్చినట్లుగా మనం దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే, నినేవే పట్టణ ప్రజలు వేడుకున్నట్లుగా, యోనా వేడుకున్నట్లుగా ఈ దినము మనము కూడా దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే నిశ్చయముగా దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం మన మీద తరతరములో నిలిచి ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగు నినేవే పట్టణము ప్రజల్లాగా, యోనాలాగా మనము ప్రభు సన్నిధిలో మొరపెడుదుము గాక. దేవుని కనికరము కటాక్షము మన మీదకు వచ్చును గాక. ప్రతి వ్యతిరేకత యేసు నామములో కొట్టివేయబడును గాక. ఇగో నిత్యముగా ఆయన సన్నిధిలో మొరపెట్టే ఆత్మ ఆ యొక్క దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. చెప్పబడ్డ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క యోనా గ్రంథం గురించి 4 విషయాలు మనకి తెలియజేస్తాడు. ఇగో ఒకటి, దేవుని సన్నిధిలో నుండి పారిపోవటం. మనం ఎక్కడైనా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనకి ఆజ్ఞిస్తున్నప్పుడు దేవుని సన్నిధి నుంచి మనం పారిపోతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యోనా పారిపోయాడు. ఇదిగో 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తే, ఆ కడుపులో చేప కడుపులో ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించి ఇదిగో అతనికి సమాధానం ఇచ్చాడు దేవుడు, కనికరమును చూపాడు దేవుడు. ఈరోజు నీవు శ్రమలో పడ్డావేమో, ఇబ్బందులో పడ్డావేమో, బాధల్లో ఉన్నావేమో, ఇదిగో ఆయన మాటను విడిచి, ఆయన సన్నిధిని విడిచి నువ్వు పరుగులెత్తడం ద్వారా నువ్వు అనేకమైన ఇబ్బందులు అనుభవిస్తున్నావేమో, నువ్వున్న శ్రమలోనే నువ్వు మొరపెట్టగలిగితే నా దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడు. 3వదిగా ఇదిగో ప్రజలందరికి రాబోయే కీడు గురించి ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ మొరపెడితే దేవుడు చేయాలనుకున్న కీడు రప్పించాలనుకున్న కీడు రప్పించకుండా ఇగో వారి పట్ల కనికరపడి వారి పట్ల కటాక్షమును చూపి ఇగో విచారపడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో దేవుడు వారి పట్ల చూపిన దయ, వారి పట్ల కనపరచబోతున్న ఆ దయను, ఆ యొక్క విధి విధానమును దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, ఈరోజు మనము కూడా మొరపెడితే, ఈరోజు మనము కూడా వేడుకుంటే, ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తే, మన పొరపాట్లు బట్టి, మన తప్పుదములను బట్టి ఇదిగో మనము తెలియక ఆయన సన్నిధికి దూరముగా పరుగులెత్తుతున్నామేమో, ఆయన సన్నిధి నుండి నెట్టివేయబడుతున్నావేమో, దయతో క్షమించమని అడుగుదాం. ఇదిగో ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాం. దేవుని దృష్టికి విరోధులుగా ఒకవేళ మార్చబడ్డావేమో, దేవుని దృష్టికి బహుఘోరులుగా మార్చబడ్డావేమో, దేవుని దృష్టికి ఇదిగో కీడు పొందేవారుగా మార్చబడ్డావేమో. కానీ ఈరోజు మనం ప్రార్థన చేస్తే
ఆయన చేయాలనుకున్న కీడు చేయక ఆయన మన పట్ల వాత్సల్యతను చూపువాడు, ఆయన మన పట్ల విచారపడువాడు, ఆయన మన పట్ల విచారతను పడువాడు, కనికరమును చూపు దేవుడైన, కటాక్షమును చూపు దేవుడైన, వాత్సల్యతను చూపు దేవుడైన, ఘనమైన కార్యములను చేయగలిగిన దేవుడైన, మన పట్ల అద్భుతము చేయగలిగిన దేవుడు, మన పట్ల ఘనమైన కార్యమును చేయగలిగిన దేవుడు, మన పట్ల ఉన్నతమైన కార్యము చేయగలిగిన దేవుడు, నిశ్చయముగా మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయన. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. అడుగుదామా దేవుని సన్నిధిలో, అయ్యా నీ సన్నిధికి నేను ప్రభువా దూరస్తులుగా మేము పరుగులెత్తేవేమో, మమ్మల్ని దయతో క్షమించండి. ఇదిగో నాయన ప్రభువా, అయ్యా దూరస్తులుగా పరుగులెత్తి శ్రమలో ఇబ్బందుల్లో మేము పడిపోయామయ్యా, మమ్మల్ని దయతో క్షమించండి అని గనక మనం అడగగలిగితే నిశ్చయముగా ఆయన కనికరం మన మీదకి రాబోతుంది, ఆయన కటాక్షం రాబోతుంది. ఇదిగో ప్రజలు, నినేవే ప్రజలు వారు మొరపెట్టారు, వారి తప్పుదమ్ములు తెలుసుకొని మొరపెట్టాడు, దేవుడు వారికి గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. ఈ దినము మనకు కూడా దేవుడు గొప్ప సమాధానంతో నడిపించబోతున్నాడు. ఆయన మన పట్ల కనికరం పడబోతున్నాడు, ఆయన మన పట్ల కటాక్షమును చూపబోతున్నాడు, ఆయన మన పట్ల దయను చూపబోతున్నాడు, ఆయన మన పట్ల వాత్సల్యతను చూపబోతున్నాడు. అడుగుదాం దేవా నన్ను కనికరించండి, అయ్యా నన్ను కటాక్షించండి, అయ్యా నా పట్ల మీరు దయ చూపండి, నిశ్చయముగా నా స్థితిగతులను మార్చండి అయ్యా, నా పరిస్థితులను మార్చండి అయ్యా. అయ్యా ఇదిగో నేను ప్రభువా నీ గొప్ప కార్యములు నా పట్ల చేయండి అయ్యా, ఇదిగో నా దోషము నా పాపము నుండి క్షమించింది అయ్యా అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. చిన్న తీర్మానంతో మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేద్దాం. అనుకోకు ఒక చిన్న ప్రార్థన అమ్మగారు చేస్తారు. అందరం కూడా ఏకమేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పవాడానికి వందనాలు. స్తోత్రాలయ్యా. ఇగో నీ శుక్రవారం నైనా ఈ ఉపవాస ప్రార్థనలో మాతో మీరు